C3, C4, C5 సమస్యలు అని అంటే ఏంటి? మన మెడలో మొత్తం 7 ఎముకలు ఉంటాయండి. C1 టు C7. వాటిలో C3, C4, C5 మధ్య ఉన్న డిస్క్ దెబ్బతినడం వల్ల నరాలపై ఒత్తిడి ఏర్పడుతుంది. దానివల్ల ప్రధాన సమస్యలు ఏంటి అంటే సెర్వికల్ డిస్క్ హెర్నియేషన్, డిస్క్ డిస్క్ ఉబ్బి ఈ నరంని కంప్రెస్ చేయడం జరుగుతుంది. దానివల్ల మనకి ఏం జరుగుతుంది అంటే సర్వైకల్ రేడికులోపతి, నెర్వ్ రూట్ ఒత్తిడి, చేతిలో నొప్పి రావడం కానీ, స్పైనల్ కార్డ్ కంప్రెషన్, తీవ్రమైన ఒత్తిడి వల్ల చేతులు కాళ్ళు బలహీనత రావడం, అలాగే ఇన్ఫెక్షన్స్ జరగడం వంటి జరుగుతాయి. పాట్స్ డిసీజ్ లాంటి కండిషన్స్లో. అలాగే మనకు సమస్యలు లాంటివి ఉంటాయంటే మెడ నొప్పి, తలనొప్పి, భుజాల పై భాగంలో నొప్పి, అరుదుగా శ్వాసలో ఇబ్బంది జరగడం జరుగుతుంది. పెర్విక్ నర్వ్ వాటి వల్ల ఇష్యూస్ ఉండడం వల్ల. C4 సమస్య మేజర్గా మెడ నుండి భుజం వరకు నొప్పి రావడం, భుజ బలహీనత, మెడలో గట్టిపడడం జరుగుతుంది. సో C5 సమస్య భుజంపై చేతి నొప్పి, చేతిపై ఎత్తడం కష్టంగా ఉంటుంది. డెల్టాయిడ్ మజిల్ బలహీనత జరుగుతూ ఉంటుంది. ప్రమాదకరమైన లక్షణాలు ఏంటంటే 2 చేతుల్లో బలహీనత, తర్వాత నడవడంలో ఇబ్బంది, మూత్రం పోసుకునేటప్పుడు కోల్పోవడం, తీవ్ర శ్వాస ఇబ్బంది. వెంటనే ఈ